చెట్టు స్టోరీ. చెట్టు, పెద్ద చెట్టు ఈక్వల్ టు ఒక మనిషి, ఒక పెద్ద మనిషి. చెట్టు జీవితమే మనిషి జీవితం. చెట్టు, పెద్ద చెట్టు మంచి నీడనిస్తుంది. పెద్ద పెద్ద ఆకులు, పెద్ద చెట్టు. ఎండాకాలం ఇప్పుడు ఎండలు మాడిపోతున్నాయి ఆంధ్ర తెలంగాణలో. బయట వర్క్ చూసుకొని అలసిపోయి ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ కూర్చుని ఒక గ్లాస్ వాటరు హాయిగా కొంచెం సేపు రిలాక్స్గా మనం ఆ చెట్టు నీడలో రిలాక్సింగ్గా అనిపిస్తుంది, మనసుకి హాయిగా అనిపిస్తుంది. అది ఇచ్చే చల్లటి గాలి మన మనసుని ఎంతో ఉత్తేజపరుస్తుంది. మనుషులైన జంతువులైన ఆ చెట్టు నీడలో రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఈ పెద్ద చెట్టు ఈక్వల్ టు పెద్ద మనిషి. ఇంట్లో ప్రతి ఇంట్లో అమ్మ కానీ, నాన్న కానీ, అమ్మ నాన్న కానీ, ఒక అక్క కానీ, పెద్దన్న కానీ, ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద మనిషి ఉంటారు. ఆ పెద్ద మనిషి ఈక్వల్ టు మన ఈ చెట్టు, పెద్ద చెట్టు. ఈ మన ఇంట్లో ప్రతి పెద్ద మనిషి తన పిల్లల కోసం, తన వైఫ్ కోసం, హస్బెండ్ కోసం, ఈ పెద్ద మనిషి తన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడుతూ ఎన్నో కష్టాలని ఫేస్ చేస్తూ ఈ ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి, ఆ చెట్టు నీడలాగా హాయిగా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఈ పెద్ద మనిషి కనుక ఉంటే ఆ చెట్టు నీడలో ఉన్న మనుషులు ఎంత హాయిగా ఉంటారో, ఇంట్లో కూడా ఒక పెద్ద మనిషి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల ఆరోగ్యం, మంచి చెడు, కాలేజ్ ఫీజులు, వాళ్ళ లైఫ్, వైఫ్ గురించి ఆలోచించడం, వైఫ్ పెద్ద మనిషి అయితే ఇంట్లో హస్బెండ్ గురించి ఆలోచించడం, ఇలా పెద్ద మనిషి గైడెన్స్లో ఇల్లు కూడా అంతే హాయిగా ఉంటుంది. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, చెట్టుకు కూడా కష్టాలు ఉంటాయి. చలికాలంలో ఒకలాగా బిహేవ్ చేస్తుంది చెట్లు, ఆకులు రాలిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. వర్షంలో వచ్చే గాలులకి చెట్లు పడిపోతూ ఉంటాయి. ఆకులు రాలిపోయి ఎండిపోయి మళ్ళీ ఫ్రెష్గా స్ప్రింగ్లో మంచి ఫ్రెష్ ఆకులు వస్తూ ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒక్కసారి బాగుంటుంది, ఒకసారి బాగోదు. ఒక మంత్ ప్రాఫిట్ ఉంటుంది, ఇంకో మంత్ ప్రాఫిట్ ఉండకపోవచ్చు, లాస్లో ఉంటాం. ఒకసారి మనసుకి కష్టంగా అనిపిస్తుంది, ఒకసారి మనసుకి రిలాక్సింగ్గా అనిపిస్తుంది. జీవితంలో కష్ట సుఖాలు, అప్ అండ్ డౌన్స్ ప్రతి మనిషికి ఉంటాయి, చెట్టులాగే. కానీ ఆ చెట్టుకి ఆకులు రాలిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వచ్చినట్టు మనిషి జీవితంలో కూడా అంతే. కష్టాలు వస్తాయి, కానీ ఫ్రెష్గా మంచి లైఫ్ మళ్ళీ తిరిగి మళ్ళీ మంచి జీవితం మనం చూస్తాం. సో ఎప్పుడు బాధపడొద్దు, కుంగిపోవద్దు, లైఫ్ బాగలేదు, కష్టంగా ఉందని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.